మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ ఫైనాన్షియల్ వెబినార్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. ముఖ్యంగా గురు పౌర్ణమి ఈ రోజు ఉండే ఎనర్జీస్ గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, గురు పౌర్ణమి జనరల్గా పౌర్ణమికి సంబంధించి చాలా ఫోకస్డ్గా మీరు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. అందులో ఇది గురు పౌర్ణమి కదా, దీనికి ఎక్స్ట్రాగా ఉండే బెనిఫిట్స్ కానీ అంటే మల్టీ డైమెన్షనల్ ఎనర్జీస్ అని కూడా వింటూ ఉన్నాను. వాటి గురించి చెప్తారా? ఖచ్చితంగా విరాట్. ముందుగా మనం ఫస్ట్ పౌర్ణమి గురించి తెలుసుకుందాం. నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నట్టుగానే పౌర్ణమి చాలా స్పెషల్ మనకు. న్యూ ఎనర్జీస్, న్యూ పాసిబిలిటీస్, న్యూ బిగినింగ్స్. నువ్వు ఏదైనా కొత్తగా నువ్వు చెయ్యాలి అన్నప్పుడు మనకు పౌర్ణమి అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మనకి ఏదైనా వద్దు, మనకి ఏదైనా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, నాకు ఇది వద్దు అనేటివి కూడా ఈ రోజే మనకు చాలా పవర్ఫుల్గా చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఒక దాంట్లో నువ్వు గ్రో అవ్వాలనుకో, ఒకటి వదిలిపెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన గ్రోత్ను నిన్నేదో ఆపుతుంది చూడండి, అది ఈరోజు రిలీజ్ చేసే ముఖ్యమైన పౌర్ణమి రోజు. అండ్ ముఖ్యంగా గురు పౌర్ణమి అంటే ఇంకా స్పెషల్ డే. సో ఈ గురు పౌర్ణమి మనకు 21 జూలైన 2024 వస్తుంది విరాట్, విచ్ ఇస్ సండే. అందరూ కూడా తప్పకుండా మీరు కొన్ని నేను చెప్తాను ఇప్పుడు వీడియోలో, ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా పాటించాలనే చెప్తాను. పౌర్ణమి ఇంపార్టెన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇప్పుడు మనం గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ డే అని చెప్పచ్చు విరాట్. గురు పౌర్ణమి రోజు మనకు తెలుసు, మన ఫస్ట్ గురువు మన తల్లి. మన తల్లి గారి తర్వాత మన లైఫ్లో చాలామంది గురువులు ఉంటారు విరాట్. స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, నువ్వు ఇప్పుడు ఈ బిజినెస్లో ఉన్నావు, ఈ బిజినెస్లో నీకు ఎవరో ఒకరు రోల్ మోడల్ ఉంటారు, నువ్వు కొన్ని టిప్స్ అవన్నీ నేర్చుకుంటున్నావు, అది కూడా గురువే అనే అంటారు. సో ఈరోజు మనం ఇంతకాలం ఏదైతే మన ఫీల్డ్లో గ్రో అవుతున్నామో, చిన్నప్పటి నుంచి మనము పెరిగామో, మనం ఏదైతే నేర్చుకున్నామో వాళ్ళందరికీ కూడా మనము కృతజ్ఞత తెలపాలి విరాట్. గురు పౌర్ణమి రోజు మనం ఆ కృతజ్ఞత తెలిపినట్లయితే ముగ్గురి యొక్క ఆశీర్వాదం మనము పొందగలుగుతాం. అదేంటి, ఎవరి అంటే విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరులు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సో పౌర్ణమి రోజు మీరు ఏది చేయకపోయినా ఈ ఒక్క పద్యము 3 సార్లు చదివినట్టయితే మీకు ఈ ముగ్గురి యొక్క ఆశీర్వాదము, బలము ఏర్పడుతుంది. ఇదే కాకుండా మనకి ప్లానెట్ గురుడు అని వినే ఉంటారు కదా, గ్రహాలు, నవగ్రహాల్లో గురుబలం లేదనుకో నీ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వదు. గురుబలం లేకపోతే చదువు నీకు అంతగా అవ్వదు. గురుబలం లేకపోతే ఉద్యోగంలో గ్రోత్ రాదు. సో మన ఏరియాస్లో ఏదైనా ఎన్ని ప్లానెట్లు మీకు అనుకూలంగా ఉన్నా, గురు అనే ప్లానెట్ మనకు అనుకూలంగా లేకపోతే మనకి రిజల్ట్ అనేది కనిపించదు విరాట్. ఆగిపోయి ఉంటాం, స్టాగ్నెంట్ అంటాం కదా, అలా అయిపోయి ఉంటాం. సో గురు పౌర్ణమి రోజు మనము గురువు బలంని, ప్లానెట్ జూపిటర్ అనే బలంని మనము రెట్టింపు చేసుకోవాలంటే తప్పకుండా మీ తల్లిదండ్రులకి మీరు ఎవరైతే గురువులుగా భావించారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలపండి. చాలామంది గ్రాటిట్యూడ్ కానీ లేకపోతే మనం థ్యాంక్ఫుల్గా ఉండడం అనేది ఏదైతే ఉందో దాని మీద వాళ్ళకి క్లారిటీ రావట్లేదు. అంటే జస్ట్ థ్యాంక్ యూ చెప్తే సరిపోతుంది, లేకపోతే ఇప్పుడు ఓవరాల్ సబ్జెక్ట్లో ఫీలింగ్, ఎమోషన్ అనే వాటితో మనం ఎన్నో మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఇందులో హోపోనోపోనో గురించి కూడా మీరు చాలా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఫీలింగ్తో పాటు మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ పలకాలి, ఆ ఫీల్ అవ్వాలి అది. సో గ్రాటిట్యూడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎటువంటి మనం యాక్షన్ ఫీల్ అవ్వడం అనేది ఎంత సాధన ఉంటే అంత బెటర్ మేనిఫెస్టేషన్ జరుగుద్ది. దీనికి సంబంధించి ఎలాంటి వర్క్షాప్స్ రాబోతున్నాయి, వాటిలో మీరు ఏ విధంగా వీటిని అంటే ఎలాంటి ప్రాక్టీసెస్ ముందు తీసుకెళ్తున్నారు? మనకు ఆగస్ట్ 5 నుంచి అల్టిమేట్ వెల్త్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ రాబోతుంది విరాట్. అల్టిమేట్ వెల్త్ మాస్టరీ ప్రోగ్రామ్ అనేది మన ఏరియాలో, మన జీవితంలో ఉన్న అన్ని ఏరియాస్ని, అబండెన్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనే వాటి మీద మనం ఈ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇది మోస్ట్లీ మీకు ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అండ్ వితిన్ ఫ్యూ మినిట్స్లోనే అంటే మీకు రోజుల్లోనే రిజల్ట్ అనేది కనిపించడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇన్స్టంట్గా రిజల్ట్స్ కావాలి, ఇన్స్టంట్గా నేను హీల్ అవ్వాలి. మీరు అన్నారు ఫీలింగ్ ఒక ఇమోషన్ని యాడ్ చేయాలి కదండి మేడం. సో ఆ ఫీలింగ్స్ని మీరు ఎలా యాడ్ చేయొచ్చు, ఎలా మీరు ఆ ఇమోషన్స్ని హై పాజిటివ్గా ఉంచుకోవచ్చు అనేది ఈ వర్క్షాప్ ద్వారా మీరు నేర్చుకుంటారు. ప్లస్
మనీని మాత్రం 100% మీరు ఈ వర్క్షాప్లో అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే మనము దీంతో మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్తో పాటు ఒకవైపు హీలింగ్ అనేది కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ వర్క్షాప్లో మీకు 2 బ్యాలెన్స్ అవుతాయి విరాట్. మీరు ఇందాక అన్నారు ఫీలింగు ప్లస్ ఎమోషన్. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, కానీ మీ ఎమోషన్ ఏమో ఎక్కడో తెలియని భయము, ఎక్కడో నేను ముందుకు వెళ్ళగలనా, ఇది ఒక్కటి నమ్ముకుంటే నాకు వస్తుందా, ఇలాంటివి ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో ఇవన్నిటిని మీరు హీల్ చేస్తారనమాట ఈ వర్క్షాప్లో. సో ఒక పక్కన మేనిఫెస్ట్ చేస్తూ ఇంకొక పక్కన మనం హీలింగ్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వర్క్షాప్ అనేది కంప్లీట్ ఆన్ అండ్ ఆన్ ప్రాక్టీసెస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని రోజులు ఉండే ఛాన్స్? మనకి వర్క్షాప్ అనేది 10 days ఉంటుంది విరాట్. బట్ 10 days వెరీ పవర్ఫుల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ అనమాట. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఎప్పుడు మనం ప్రాక్టికల్వి చేస్తున్నప్పుడు వినేసి అక్కడ వదిలేసాం అనుకోండి, మనకు రిజల్ట్ అనేది రాదు. సో మనకు రిజల్ట్ రావాలంటే మోర్ సాధన, అంటే ఎక్కువ సాధన ఉండాలి. ఆ సాధన అనేది మన ఆడియన్స్ మిస్ అయిపోతారు. క్లాస్లో ఉన్నంతసేపు మేబీ ఆ ఎనర్జీ, ఆ వైబ్, ఆరా ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరి రొటీన్ వాళ్ళకు ఉంటుంది కదండి విరాట్. సో అది ప్రాక్టికల్గా పెట్టడానికి మల్టిపుల్ రీజన్స్ అవ్వచ్చు. ఆఫీస్లో ఒక రోజు లేట్ అవ్వచ్చు, బిజినెస్లో ఇంకొక రోజు లేట్ అవ్వచ్చు. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల ప్రాక్టికల్ అనేది చెయ్యరు. సో మన వర్క్షాప్ వాళ్ళకు ప్రతిరోజు గంట సేపు ప్రాక్టికలే ఉంటుంది. థియరీ అనేది క్లాస్ అయిపోయాక చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా వాళ్ళకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వర్క్షాప్లో ఉంటుంది. దాని తర్వాత చిన్న చిన్న అసైన్మెంట్స్ చాలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేసే మేనిఫెస్టేషన్ గేమ్స్ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు కదా నా స్పెషాలిటీ, ఇట్ ఈస్ ఆల్ మేనిఫెస్టేషన్ గేమ్. అలా వెళ్తూ ఇలా వెళ్తూ కూడా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, ఆడుకుంటూ పాడుకుంటూ. సింపుల్గా అండ్ సూపర్గా మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ చేస్తూనే రిజల్ట్ కూడా చూడొచ్చు. ఎస్, వండర్ఫుల్ మ్యామ్. సో ఇలాంటి వర్క్షాప్ అనేది ఈ August 5th నుంచి స్టార్ట్ కానుంది. ఈ వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీకోసం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేసి మీ రిక్వైర్మెంట్ అదర్స్ దగ్గర స్పెసిఫిక్గా మాస్టర్ క్లాస్కి మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామని మెన్షన్ చేసినట్లయితే స్పెసిఫిక్గా ఆ క్లాస్ సంబంధించిన పూర్తి గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.